జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి లోటస్ పాండ్ పేరులోనే పాండ్ ఉంది. అక్కడ లోటస్ పాండ్ దగ్గరన ఆయన కట్టుకున్నటువంటి ఇల్లు ఏదైతే ఉందో హైదరాబాద్లో, ప్రస్తుతం ఆయన అక్కడ ఉండట్లేదు, అక్కడికి వెళ్ళట్లేదు, కానీ ఆయనదే, ఆయన సొంతమే. ఇప్పుడు ప్రస్తుతం షర్మిల అందులో నివాసం ఉంటూ ఉన్నారు. అయితే ఆ మధ్యన తన భవనం చుట్టూత బయట ఈ పోలీస్ సెక్యూరిటీ కోసం ఏర్పాటు చేసుకున్నటువంటి షెడ్లు ఏవైతే ఉన్నాయో వాటిని కూల్చింది జిహెచ్ఎంసీ. ఆ తర్వాతన అది వెంటనే ఆ ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని ఆ సదరు అధికారి మీద యాక్షన్ తీసుకోవడం నడిచింది. ఇప్పుడు హైడ్రా ఓ పక్కన ఈ చెరువుల చుట్టూ అంతా కూడా యాక్షన్స్ తీసుకుంటున్నటువంటి సందర్భంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు అనేక మంది లోటస్ పాండ్ది కొట్టేరా అని అడుగుతూ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు ఒకటి తెర మీదకి తీసుకుని వచ్చారు. లోటస్ పాండ్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి హైడ్రా అధికారులు నోటీసులు ఇచ్చారు. హైదరాబాద్లో జూబ్లీ హిల్స్లోని లోటస్ పాండ్లో చెరువు శకంలో ఇంటిని నిర్మించినట్టు అధికారులు ఆరోపించారు అన్నటువంటిది. ఇది చాలా సంచలనాత్మకమైనటువంటి అంశం. అదే నిజమైతే నోటీస్ ఇవ్వాల్సిన పనే ఉంది. తేడా వస్తే కూల్చోతలు పడేయచ్చు, తప్పే ఉంది అందులో. నాగార్జున కూల్చినప్పుడు ఈయన కూల్చలేరా? నోటీసులు ఇవ్వడం అంటే మళ్ళీ అది కాపాడుతున్నట్టు. లేదా అసలు ఆయనకి ఇచ్చారా, లేకపోతే ఆ చెరువులో చెరువుకి సంబంధించి ఇంకెవరికన్నా ఇచ్చారా? ఈయనది ఆక్రమణ కాదా? ఇది స్పష్టత రావాల్సి ఉంది. మరి కాసేపట్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంటుంది.